నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మిమ్మల్ని నమ్మి జే అంకుల్ మీకు తన సీక్రెట్స్ చెప్పినందుకు మీ పొట్టలో ఏమీ దాచుకోరు కదా. మీరు ఇన్నాళ్ళు ఈ సీక్రెట్స్ దాచారంటే మీరు చాలా గ్రేట్ నాన్నారు. ఇప్పుడు నువ్వు నన్ను పొగిడావా తిట్టావా? ఇదేం బాలేదు అంకుల్, మీకంతా తెలుసు కూడా ఏం తెలియనట్టు మా దగ్గర నటించారు, మమ్మల్ని బాధ పెట్టారు. అది కాదురా అభి, మీ వల్ల మా అమ్మ ఎంత సఫర్ అయిందో తెలుసా? అతను కనిపించలేదని పోలీసులు మమ్మల్ని అనుమానించారు. మేము ఇల్లు విడిచి గుళ్ళో ఒక రోజంతా ఉన్నాం. మా అమ్మ నిద్రపోకుండా మా కోసం బెంగ పడుతూనే ఉంది. అదంతా మీ వల్లే కదా. సారీ అభి, సార్ కోసం తప్పలేదు. కావాలంటే ఇప్పుడే మీ అమ్మగారికి సారీ చెప్తాను. ఏమండి, జానకి గారు, జానకి గారు, జానకి. ఏమండి, వదిన గారు బాధపడుతున్నారని అభి చెప్పాడు. ఇప్పుడు గనక మీరు ఈ విషయం చెప్తే ఆవిడ ఇంకోలా అనుకోవచ్చు. నెమ్మదిగా నేనే చెబుతాను. అది కాదు మీనాక్షి, ఆవిడ నాకు తెలుసు. దేవీపురంలో ఆవిడతో నేను మాట్లాడాను కూడాను. అక్కడ మాట్లాడడం వేరు, ఈ విషయం ఇక్కడ చెప్పడం వేరు. నేను మాట్లాడతానన్నానుగా. అవును మీనాక్షి, నువ్వు చెప్పడమే మంచిది. వీలు చూసుకుని అన్ని విషయాలు నువ్వే చెప్పే అర్థం చేసుకుంటారు. సారీ అభి, ఇంకెప్పుడు ఇలా జరగదు. మిమ్మల్ని బాధ పెట్టే ఏ పని చేయను, ప్రామిస్. పదండి లోపలికి. నీకు కాస్తైనా కామన్ సెన్స్ ఉందా బేబీ? జై ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని మేమంతా టెన్షన్ పడుతుంటే జై గురించి తెలిసి కూడా నువ్వు సైలెంట్ గా ఉన్నావా? సారీ మామ్, జై కోసం సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది. మాకో మాట చెప్పుండాల్సిందమ్మా. లేదా ఆంటీ, ఇది జై ఆర్డర్. సీక్రెట్ ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు ఎవరికి తెలియకూడదు అన్నాడు. ఓకే బేబీ, కనీసం ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియకపోతే ఎలా? అందరం ఎంత టెన్షన్ పడ్డాం. ముఖ్యంగా బామ్మగారి హెల్త్ విషయంలో ఎంత అప్సెట్ అయ్యాం. అంతా చూస్తూ నువ్వు కామ్గా ఉండిపోతే ఎలా? ఒక్క మాట చెప్పుంటే ఇంత ప్రాబ్లం అయ్యుండేది కాదు కదా. మామ్, ఇన్ఫాక్ట్ జై గురించి నాకు ఫస్ట్ ఏమీ తెలియదు మామ్. చారీ మీద డౌట్ వచ్చి ఎంక్వైరీ చేశాను, అప్పుడు తెలిసింది. చారీ ఏం చెప్పలేదు, నేనే తెలుసుకున్నాను. అంటే చారీకి ముందు నుంచే తెలుసన్నమాట? ఫస్ట్ నుంచి తెలుసా ఆంటీ. జై ఆపరేషన్ స్టార్ట్ చేయక ముందే చారీకి అన్ని విషయాలు చెప్పాడు. ఒక రకంగా తెర వెనకాల జై ఆపరేషన్ చేస్తుంటే తెర ముందు చారీ గారు ఏం తెలియనట్టు నటిస్తూ జైకి హెల్ప్ చేశాడు. మనందర్నీ సేవ్ చేస్తూ వచ్చాడు.
చంద్రిక మొత్తానికి మనల్ని వీపీలం చేశాడన్నమాట. అంతేగా, మనం ఏదో ఆట ఆడేమనుకున్నాం, కానీ మొత్తం ఆట చారీగాడు నిత్య ఆడారు. మనల్ని ఎంత మోసం చేశాడు చంద్రిక. ఏం తెలియనట్టు ఎంత ఓవర్ యాక్షన్ చేశారో. వెర్రి పుష్పాల ఇద్దరం అదంతా నిజమని నమ్మేశాం. మనం ముందే పెర్ఫార్మెన్స్ చేసినా పసిగట్టలేకపోయాం. జై చేసిన సాహసం వింటుంటే ఒళ్ళు గగురు పట్టొస్తోందమ్మా. ఈ పనిలో జై ప్రాణాలకు ఏదైనా అయ్యుంటే తలుచుకోవడానికే భయం వేస్తోంది. లేదాంటీ, జైకి ఏమీ కాదన్న నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది. అందుకే ధైర్యంగా ఉన్నాను. నువ్వు దియ్యానివే, నీకు ధైర్యం లేకుండా ఎట్టా ఉంటుందే? అందరినీ నువ్వే భయపెట్టేదే. ఇది బుడ్డి దెయ్యం కాదు, రక్త పిశాచి, కుర్వి దెయ్యం, బ్రహ్మ. చంద్రిక, ఈ పిచాచి ఏదో పని ఉంది అంటుంది. కొంప దూసి మనతో కాదు కదా. మనముకి చూసి చెప్పిందికో, మనతోనే అయి ఉంటుంది. ప్రసాద్ గారు, చంద్రిక గారు, బయలుదేరుతానండి. నిత్యను కూడా తీసుకెళ్ళండి. తనకేదో వర్క్ ఉందని చెప్పింది కదా. ఏందమ్మా అంత అర్జెంట్ పని? రెస్ట్ తీసుకోవచ్చుగా. నా రెస్ట్ గురించి మీకెందుకు అంత ఇంట్రెస్ట్ అంకుల్? జై విషయం మా దగ్గర దాచిపెట్టి అలసిపోయి ఉంటావని అలా చెప్పారమ్మా. ఓకే బేబీ, బాయ్. బాయ్ మామ్. సరేనమ్మా, నువ్వు పని చూసుకో, నేను బామ్మగారి దగ్గరికి వెళ్తాను. బామ్మగారికి స్పృహ వచ్చిందా? లేదు మేడం, బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది. మధ్యాహ్నం డాక్టర్ గారు వచ్చి చూస్తా అన్నారు. కండిషన్ ఇలాగే ఉంటే రేపు హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఆ అవసరం లేదమ్మా, రేపు బామ్మగారి మనవడు వస్తున్నాడు. బామ్మగారికి వాడిన మించిన మెడిసిన్ లేదు. తనకి స్పృహ వస్తే నాతో చెప్పు. అలాగే మేడం. ఏంటొదినా మీరు చెప్పేది? అవునుదినా, జైసారు కొన్నాళ్లు మిస్ అవుతారన్న సంగతి మా ఆయనకి ముందే తెలుసట. మరి మనతో ఈ విషయం ఎందుకు చెప్పలేదు? కొన్ని కారణాల వల్ల జైసారే చెప్పొద్దన్నారట. పాపం, దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారని మా వారు మీకు క్షమాపణ చెప్పమన్నారు. అయ్యయ్యో, అదేం లేదొదినా. ఏ కారణం వల్ల వారలా దాక్కోవాల్సి వచ్చిందో మనకి తెలియదు కదా. ఈ విషయం ఆయనే స్వయంగా వచ్చి మీతో చెప్పాలనుకున్నారు. కానీ మీరేమనుకుంటారో అని నేనే వచ్చి క్షమాపణ చెప్తున్నాను. జరిగిపోయిన దాని గురించి నేనేమనుకుంటాను వదినా. అయినా అంత డబ్బున్న వాళ్ళు పడ్డ ఇబ్బందులతో పోలిస్తే మేం పడ్డ కష్టం ఎంత? లేదమ్మా, అతని వల్ల మనం పడ్డ కష్టాలు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. ఏ తప్పు చేయకపోయినా దొంగల్లా పారిపోయాం, గుళ్ళో బాధలు పడ్డాం. నువ్వు రాత్రులు నిద్రపోకుండా బాధపడ్డావు. ఇదంతా అతని వల్లే కదా. నిజమే అభి, కానీ నీకింకో నిజం కూడా చెప్పాలి. ఇందాక అంకుల్ చెప్పారు. అదేమిటంటే జైసార్ మనతో చెప్పకుండా దాక్కోడానికి కారణం దివ్యేనట. ఆయన దాక్కోవడానికి నేను కారణమా ఆంటీ? అవునటమ్మా. ఒకరోజు జైసారు, నువ్వు, అంకులు కారులో వెళ్తున్నారట కదా. అప్పుడు
హలో వాట్? నో నీడ్. నేనే అక్కడికి వస్తున్నాను. విత్ ఇన్ 10 minutes ఐల్ బి దేర్. ఓకే బాయ్. డ్రైవర్ కారాపు. ఏమైంది సార్? చారీ, వేరే కార్ అరేంజ్ చేస్తాను. నువ్వు దివ్యం తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను ఈవినింగ్ వస్తాను. ఎందుకు సార్ టెన్షన్గా ఉన్నారు? ఏం జరిగింది సార్? నీకు అన్ని వివరాలు తర్వాత చెప్తాను చారీ. దివ్య జాగ్రత్త. బంగారం, నువ్వు అంకుల్తో ఇంటికెళ్ళు. ఏమైందండి? ఏదైనా ప్రాబ్లమా? నువ్వు ఉండగా నాకు ప్రాబ్లం ఏంటి బంగారం? అలా దివ్యకి జాగ్రత్త చెప్పి నవ్వుతూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జైసారు చాటుగా ఉండి ఆయన ఏం చేశారో మీరు టీవీలో పేపర్లో చూసే ఉంటారు కదా. తన ప్రాణాల్నే పణంగా పెట్టి ఒక పెద్ద ముఠాని పట్టుకున్నారట. ఒకవైపు మిమ్మల్ని, ఇంకోవైపు తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఆ ముఠాతో యుద్ధం చేశారట. ఆ రోజు దివ్య సార్తో ఉండకపోయుంటే కథ వేరేలా ఉండేది. ఆ ముఠా దివ్యని ఏం చేస్తారో అన్న భయంతోనే సార్ దివ్యని మా ఆయనతో పంపించేసి ఆ తర్వాత ఆ ముఠాకు దొరకకుండా తప్పించుకున్నారట. ఇదంతా మా ఆయన చెబుతుంటే ఒళ్ళు గగుర్పాటు పొడిచిందొదినా. మన కోసం జైసారు అంత రిస్క్ తీసుకున్నారు. నిజమే వదినా. ఆయనదెంత గొప్ప మనసు కాకపోతే మనలాంటి వాళ్ల గురించి ఆలోచిస్తారు. అలాంటి మంచి మనసు కొందరికే ఉంటుంది. సాటి మనిషి గురించి ఆలోచించేవారు నిజంగా దేవుళ్ళు. జైసారు దేవుడు. అవునమ్మా, ఆయన్ని చూస్తే దేవుళ్లాగే అనిపిస్తారు. అంత ప్రేమగా చూసుకుంటారు. జైసార్ ఇప్పుడే కాదమ్మా, ఎప్పుడూ దేవుడే. ఎంతో మందిని ఆదుకున్నారు. వేల మందికి పనిచ్చారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా తీర్చారు. ఆయన దగ్గర పనిచేసే ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది. ఆయన అందరి గుండెల్లో ఉంటారు. ఆయన పేరు తలుచుకోని వారే ఉండరు. అందుకే ఆంటీ, ఆయనంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన్ని రోజు చూడాలనిపిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. నీకు విషయం తెలుసా వదిన గారు? జైసార్ అలా ఉండడానికి కారణం మంగా మేడం గారు. జైసార్ని అలా మార్చింది ఆ దేవతేనట. పెద్దింట్లో పుట్టి పేదింట్లో పెరిగి తిరిగి పెద్దింటికే చేరిన మహా ఇల్లాలు జైసార్ని మనిషిలా మార్చిందట. మనుషుల గురించి ఆలోచించేలా చేసిందట. ఇందాక మా ఆయనే ఈ విషయం చెప్పారు. పాపం చనిపోయి ఏ లోకానుందో ఆ మహాతల్లి. జైసార్ని దేవుళ్లా మార్చిన ఘనత ఆ దేవతకే దక్కుతుందట. ఆవిడికి దండం పెట్టుకోవాలి. ఏది ఏమైనా చివరికి మంచే జరిగిందొదినా. ఇక ఏ సమస్య లేదు. రేపు జైసార్ రాబోతున్నారు. మనందరికీ పండుగ, పర్వదినం. ఇక మనందరం నిశ్చింతగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. చంద్రిక, ఈ కథలో మనం కమీడియన్స్ అనుకున్నాం గాని దీని అమ్మ జీవితం ఆటలో అరటిపండు అవుతామని కలలో కూడా అనుకోలేదు. జై నిత్య చారీలు కలిసి మనల్ని బఫూల్ని చేశారు. ఏమీ తెలియని వెర్రి పప్పల్ని చేశారు. ఏంది మన వెనకాల ఇంత క్రైమ్ స్టోరీ జరుగుతుంటే మనకు కూసంత కూడా అనుమానం రాలేదేందే? మరీ మనం అంత వెర్రి పుష్పాలమా? నిత్య చారిగాడు అంతలా పెర్ఫార్మెన్స్ చేసి మనల్ని మెస్మరైజ్ చేశారు. ఏమైనా మనము కూసింత తెలివిగా ఉండాల్సింది చంద్రిక. ఇక ముందైనా పాత్రధారులుగా కాకుండా సూత్రధారులుగా ఉండాలి. తప్పకుండా ఉంటాం. జై మిస్ అయిన సంగతి అందరికీ తెలుసు.
ఆ ఉంగరం కథ ఎవ్వరికీ తెలీదు. హ, ఆ స్టోరీకి మనమే హీరో హీరోయిన్. మరి విలన్ ఎవరు? నీ అయ్యో, ఏ నోరు పౌడర్ నీది? ఇలా అన్నావో లేదో అలా డోర్ కొడుతోంది. అంటే విలన్ వచ్చిందంటావా? డౌటే ఉంది, ఆ దెయ్యమే వచ్చుంటుంది. పదా. డోర్ తీయడానికి ఇంతసేపేంటి? జై గురించి మాతో చెప్పడానికి నీకెంత టైం ఎందుకు పట్టిందమ్మా? దానికి దీనికి సంబంధం ఏంటి? మాకు తెలిసిన ఏ సీక్రెట్ అయినా నీతో చెప్పాం. నువ్వేమో జై గురించి తెలిసినా కూడా మాకు చెప్పకుండా మమ్మల్ని ఫూల్సం చేసావు. ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా నిత్య? కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు. అలాగేనమ్మా, ఇక నుంచి నీకు కూడా మేము కొన్ని చెప్పం. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రమే చెబుతాం. ఓకే, అయితే ఆ రింగ్ స్టోరీ ఏంటో చెప్పండి. ఏ రింగ్ అమ్మా? మా అక్క రింగ్. వెళ్ళి మీ అమ్మను అడుగమ్మా, తనేగా ఆ రింగు చేయించిందా? ఆ రింగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. చెప్పాం కదమ్మా, ఒక దొంగ వెధవ ఆ రింగ్ నేను కమ్మాడని. వాడి దగ్గరికి ఆ రింగ్ ఎలా వచ్చింది? వాడు దొంగ కదమ్మా, ఆ ఊరి దగ్గర కొట్టేసి ఉంటాడు. ఆ ఎవరు ఎవరు ఎవరేంటమ్మా? దొంగ ఎవరి దగ్గర ఆ రింగ్ కొట్టేశాడు? ఆ విషయం నాకు వాడు ఏం చెప్పలే. యాక్సిడెంట్ అవ్వడానికి ముందు మంగ చేతికి ఆ రింగ్ ఉంది అంటే వాడు మంగ దగ్గరే కొట్టేశాడా? నిత్య, మంగ చనిపోయింది కదా నిత్య. మరి దాని రింగ్ బయటికి ఎలా వచ్చింది? అంటే మంగ చనిపోయిన స్పాట్ లో ఓరికైనా దొరుకుండొచ్చు కదమ్మా. ఓరికైతే దొరికిందో వాడి దగ్గర ఈ దొంగ కొట్టేసి ఉండొచ్చుగా. ఈ స్టోరీ నమ్మాలనిపించేలా లేదు. ఎందుకు నమ్మావమ్మా? రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్ లో వాళ్ళని కాపాడే వాళ్ళు కొందరుంటే, గాయపడే వాళ్ళ నగలు దోచుకునే వాళ్ళు కొందరుంటారు. అలా మంగ రింగ్ ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు. అలా అయ్యుంటే మంగ డెడ్ బాడీ మనకి కనిపించలేదు కదా. బాడీ మాయమై రింగ్ మాత్రం మిగిలిందా? అబ్బో, నీ లాజిక్ మా దగ్గర ఆన్సర్ లేదమ్మా. ఆన్సర్ నా దగ్గరుంది. అదేంటంటే మంగ చావలేదు, బతికే ఉంది. దాని దగ్గరే ఆ దొంగ రింగ్ కొట్టేసుంటాడు. ఆ దొంగ దొరికితే అసలు నిజం బయటపడుతుంది. వెతుకుతాను. ఆ దొంగ ఎక్కడున్నాడో వెతికి నిజాన్ని రాబడతాను. ఎందుకమ్మా అంత రిస్క్? వాడు అసలే దొంగ, కత్తులు కటార్లు ఉంటాయేమో. వాడి దగ్గర కత్తులుంటే నా దగ్గర గన్నుంది. వాడి దగ్గర గన్నుంటే నా దగ్గర గ్రనైట్ ఉంది. వాడు క్రిమినల్ అయితే వాడిని మించిన క్రిమినల్ ని నేను. వెయిట్ చేస్తూ ఉండండి. త్వరలో మంగ ప్రాణాలతో ఉందో లేదా చచ్చిపోయిందో కనిపెడతాను. ఇదెక్కడ గొడవ చంద్రిక? ఏంది మనల్ని మనశ్శాంతిగా ఉండనివదా? ఎప్పుడు ఏదో టెన్షన్ పడుతూనే ఉండాలా? చేరమ్మ యాదవ జీవితం. ఈ నిత్యకు వేరే పని పాట లేదండి. జై సమస్య తీరిపోయిందనుకుంటే రింగ్ సమస్య తలకెత్తుకుంది. మనకి దీని పీడ ఎప్పుడు పోతుందో ఏమో. పీడ పోతుందో మన ప్రాణాలే పోతాయో. బీపీ వచ్చేస్తుంది చంద్రిక.
ఆట నాకు వస్తుందేమని భయంగా ఉంది. మరీ అంత టెన్షన్ తీసుకోకండి. అయినా ఆ దొంగ దీని చేతికి దొరకాలి కదా. వాడెక్కడున్నాడో ఏమో. అది అది ఇంకా కొట్టండి నరనడిలన్నీ బయటకు వచ్చేయాలా. అలా కొట్టండి, చీతక పారండి.